జగన్మోహన్ రెడ్డి టీటీడీ లడ్డూపై చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఇప్పుడు ఇందాపూర్ కంపెనీకి ఇచ్చారని అలాగే నందిని డైరీని తప్పించారని చెప్పి చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్పష్టమైన ఆధారాలతో నిన్న ఆ టీటీడీ ఒక వివరణాత్మక లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పుడు వైసీపీ ఇప్పుడు స్పందించాలి. వాస్తవానికి వైసీపీ చేసిన ప్రతిదీ కూడా అవాస్తవమే. అంటే ప్రజలకు వాస్తవాలు తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే నిజమని నమ్మారు. సాక్షిలో ఏది రాస్తే అదే నిజమని నమ్ముతారని వాళ్ళు భావించారు. కానీ వాస్తవం కాదు. నందిని డైరీని తప్పించారు అనేది అవాస్తవం. నందిని డైరీ సరఫరా చేసింది 3-4 టెండర్లు నందిని డైరీయే దక్కించుకుంది. అందులో చివరిలోకి వచ్చేటప్పటికి 20 లక్షల లీటర్లకు టెండర్ కేటాయిస్తే మేము 20 లక్షల కేజీలు మేము ఇవ్వలేము, 10 లక్షల కేజీలు మాత్రమే ఇస్తామని కూడా నందిని డైరీ చెప్పింది. అలాగే రేటు విషయంలో భారీగా పెంచారని అనేది కూడా అబద్ధం. 2016 నుంచి ఇప్పటి వరకు లీటర్ పాల ధర బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది అనే దాని మీద ఎన్డీడీబీ ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉందో అది సూచించిన ధరలను మాత్రమే ఖరారు చేశారు తప్ప ఇందులో వీళ్ళు స్వతంత్రంగా పెంచింది లేదు. ఇక ఇందాపూర్ డైరీకి కట్టబెట్టారు అనేది అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇందాపూర్ డైరీ ఆ టెండర్లలో పాల్గొంది. కానీ జగన్ ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదంటే ఆల్రెడీ మనం ఆమ్యామ్యాల కోసం బోలేబాబాకిను ఏఆర్ డైరీకి వైష్ణవికి మాల్మంగాకి కట్టబెట్టాం కాబట్టి ఆ ఇందాపూర్ని రానివ్వలా. ఇందాపూర్ పాల్గొంది. 6 సార్లు పాల్గొంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 6 సార్లు ఇందాపూర్ ఆ టెండర్లలో పాల్గొంది. అసలు ఇందాపూర్ మేము ఉన్నప్పుడు రాలేదు, మీరున్నప్పుడు ఎందుకు వస్తుందని చెప్పి మాట్లాడారు కదా. మీరున్నప్పుడు కూడా వచ్చింది, కానీ మీరు టెండర్ ఇవ్వాల. ఎందుకు టెండర్ ఇవ్వలేదు అంటే మీకు నాణ్యత ప్రామాణికం కాదు, మీకు ఆమ్యామ్యాలు ప్రామాణికం. మనకు మరి చిన్నప్పనే చెప్పాడు కదా, కేజీకి 25 రూపాయలు ఇస్తేనే మేము టెండర్ ఇస్తామని. సో అలాగే ఇందాపూర్ ఇవ్వదు కాబట్టి ఇందాపూర్కి మీరు టెండర్లు ఇవ్వాలి. కానీ ఇందాపూర్ పాల్గొంది, 6 సార్లు పాల్గొంది. ఒకసారి కాదు 6 సార్లు పాల్గొంది. 2014 నుంచి 19 వరకు పాల్గొంది, 19 నుంచి 24 వరకు పాల్గొంది, 24 నుంచి ఇప్పటి వరకు కూడా పాల్గొంటుంది. అది ఎప్పుడు టెండర్ పిలిచినా అది పాల్గొంటుంది. ఇవ్వకపోవడం అనేది తర్వాత విషయం. అది మీరు ఎందుకు ఇవ్వలేదంటే ఆల్రెడీ మనం బోలేబాబాతో మిలాఖత్ అయిపోయాం కదా. బోలేబాబాతో కల్తీ నేతికి కెమికల్స్ నేతికి మిలాఖత్ అయిపోయాం కదా. స్వచ్ఛమైన నెయ్యి నువ్వు ఇచ్చే 250కి 300కి స్వచ్ఛమైన నెయ్యి వాళ్ళు ఎక్కడిస్తారు? ఇవ్వలేరు కదా. కాబట్టి నువ్వు ఇందాపూర్కి ఇవ్వాల. కానీ ఇందాపూర్ టెండర్లో పాల్గొంది. సో అంటే వైసీపీ చేసిన ప్రతిదీ అసత్య ఆరోపణే. లేకపోతే ఏదో హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉంది. అసలు ఇందాపూర్ హెరిటేజ్ బినామీ అంట. ఇది మరీ విచిత్రంగా ఉంది. ఇందాపూర్ నుంచి 4 ప్రొడక్ట్స్ హెరిటేజ్ కొనుక్కుంటుంది. అందులో చీజ్తో పాటు పన్నీర్తో పాటు ఇంకా పాల ప్రొడక్ట్స్ పాల పౌడర్తో పాటు ఇంకోటి ఏదో కొనుక్కుంటుంది. 4 కొనుక్కుంటుంది. అంతేగాని హెరిటేజ్ వాళ్ళకేమి ఇవ్వదు. అలాగే పతంజలి కొనుక్కుంటుంది, దొడ్లా కొనుక్కుంటుంది, అలాగే టాటా కొనుక్కుంటుంది. ఇవన్నీ కూడా కొనుక్కుంటున్నాయి. బ్రిటానియా కొనుక్కుంటుంది ప్రొడక్ట్స్ని. ఆల్రెడీ నిన్న చూపించాను నేను. సో ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కుంటాయి. అదొక ప్రొడక్ట్ హబ్. అది అక్కడ నుంచి మీరు నేను కూడా కొనుక్కోవచ్చు. మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి ఇందాపూర్ అని ఉంటుంది, మార్కెటెడ్ బై అని ఎవరు కొనుక్కుంటే వాళ్ళ పేరు ఉంటుంది. వాస్తవానికి అది నెయ్యి దీని నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడానికి అసలు వీళ్ళు ఏమి ఇందాపూర్కి ఎవరు, ఇందాపూర్ నుంచి వీళ్ళు తీసుకుంటారు. చిన్న లాజిక్ అక్కడ మీరు ఎక్కువగా ఆలోచించక్కర్లా. మనం కిరాణా స్టోర్కి ఏమైనా ఇస్తామా, కిరాణా స్టోర్ మనకిస్తుందా? చిన్న లాజిక్ అంతే. కిరాణా స్టోర్ మనకు వస్తువులు ఇస్తుంది, మనం దానికి ధనం ఇస్తాం. సో ఇక్కడ కూడా అంతే. హెరిటేజ్కి కావాల్సినటువంటి 4 ప్రోడక్ట్ని ఇందాపూర్ ఇస్తుంది, దానికి అమౌంట్ హెరిటేజ్ ఇస్తుంది తప్ప ప్రొడక్ట్ హెరిటేజ్ ఇవ్వదు. సో అది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అది అక్కడ. సో దీనికి సంబంధించిన నా టీటీడీ ఇచ్చిన వివరణ ఒకసారి చూద్దాం. నాణ్యమైన లడ్డూలు, అత్యంత పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు. టీటీడీ క్వాలిటీ దెబ్బ తినకుండా నిబంధనల్లో మార్పు అంటే వైసీపీ హయాంలో లాగా అంటే కిలోమీటర్ల డిస్టెన్సులు పెంచేయటము, లేకపోతే వాళ్ళ పాల కెపాసిటీని తగ్గించేయటము, ఇవి కాదు నిబంధనల మార్పు అంటే. వాళ్ళు చేసింది అవినీతి చేయటం కోసం. వీళ్ళు ఇంకా కఠినం చేశారు నిబంధనలు. టెండర్ దక్కించుకున్న సంస్థలను నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి. ఎన్డీడీబీ నిపుణులు సూచించిన ఆవు నెయ్యి ధర పరిగణలోకి తీసుకున్నారు. ఇక్కడ టీటీడీ నెయ్యి ధరని పరిగణలోకి తీసుకోవాలా. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మన జాతీయ డైరీలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి డైరీ ఎన్డీడీబీ, అది ఇచ్చినటువంటి ధరలను పరిగణలో తీసుకున్నారు. టెండర్ కేటాయింపుల్లోనూ పారదర్శకత, శ్రీవారి ప్రసాదాల నాణ్యతను పవిత్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్న టీటీడీపీ అడ్డగోలు ఆరోపణలపై
ఉన్నాయి వాస్తవాలతో సవివరణ ఆ ప్రకటన అని చెప్పి ఇచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత రుచి అంటే 2024కు ముందు భక్తుల నుంచి వ్యక్తమైన అనేక అనుమానాలు విమర్శలను పరిగణలోకి తీసుకుని నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులు చేసినట్లుగా టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు నిబంధనల్లో కీలక మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న డైరీ సంస్థలు FSSAI అలాగే NDDB నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. సో ఆవు నెయ్యి విషయంలో NDDB నిపుణులు సూచించినటువంటి ధరను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ టెస్టులు పాస్ అవటం లేదు. ఇలా డైరీ నిపుణులు ఏం చేశారంటే వైసీపీ హయాంలో లంచాలు తీసేసుకుని ఐఫోన్లను ఇతర బంగారు వస్తువుల్ని లంచాలుగా తీసుకుని సిట్టి చెప్పింది కదా మొన్న, లంచాలుగా తీసుకుని అక్కడ ఏమీ లేకపోయినా సరే అన్నీ ఉన్నాయని రాసేశారు. కానీ అలా కాదు, ఇక్కడ పూర్తిగా అన్ని పరీక్షల్లో పాస్ అయిన తరువాత మాత్రమే టెండర్లలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. సో అది కీలకమైనటువంటి మార్పు. సో వాస్తవాలు అవాస్తవాలు ఏంటో ఒకసారి చూద్దాం. NDDB సూచించిన ధరను పరిగణలోకి తీసుకున్నామని టెండర్ కేటాయింపులు అత్యంత పారదర్శకంగా జరిగాయని వివరించింది. శ్రీవారి ప్రసాదాల నాణ్యతను పవిత్రతను కాపాడటానికి టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. సో టీటీడీ నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ప్రధానమైన ఆరోపణ నందిని డైరీని తప్పించారు, KMF అంటే నందిని డైరీని తప్పించారు అనేది ఆరోపణ. కానీ అది అవాస్తవం. 2024 నుంచి నందిని డైరీని తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదు. మొత్తం 7 టెండర్లలో 4 డైరీలను 4 నందిని డైరీకి దక్కాయి. ప్రస్తుతం అవసరమైన నెయ్యిలో 62% ఈ సంస్థ సరఫరా చేస్తుంది. మరి ఏ చెప్పుతో కొట్టాలి నందిని డైరీని తొలగించారన్న వాళ్ళని? నందిని డైరీని తప్పించారు అని ప్రచారం చేసిన వాడిని ఏ చెప్పుతో కొట్టాలి? ఈరోజు టీటీడీకి వస్తున్న మొత్తం నేతిలో 62% నెయ్యి నందిని డైరీ సరఫరా చేస్తుంది. 7 టెండర్లలో 4 టెండర్లు నందిని డైరీకి దక్కాయి. మరి ఏ చెప్పుతో కొట్టాలి ఈ అవాస్తవ ప్రచారం చేసిన వాడిని? మళ్ళీ ఎవడైనా నందిని డైరీ తప్పించారు అంటే ఆ చెప్పుతో కొట్టండి వాళ్ళని. ఎందుకనంటే వాళ్ళు చేసేదాన్ని కూడా అవాస్తవం. సో ఎలా ఇచ్చారనేది కూడా ఇక్కడ చూడండి. 2019-24 మధ్య నందిని డైరీకి ఎటువంటి టెండర్లు ఇవ్వలేదు. వాస్తవానికి ఇప్పుడు నందిని డైరీ మీద ప్రేమ వరకబోస్తున్న వీళ్ళు 2019-24 మధ్య నందిని డైరీకి టెండర్ ఇవ్వాల. ఎందుకంటే నేను చెప్పే కదా, బోలే బాబాతో మనం మిలాఖత్ అయిపోయాం, కమిషన్లకు మిలాఖత్ అయిపోయాం కాబట్టి నందిని డైరీకి టెండర్ ఇవ్వాల. కానీ టీడీపీ వచ్చిన తర్వాత నందిని డైరీకి టెండర్ ఇచ్చింది. 62% నెయ్యి స్టిల్ ఈ రోజుకి నందిని డైరీ ఇస్తుంది. సో ఎప్పుడు ఎంత వాల్యూతో నందిని డైరీకి ఇచ్చారు అనేది కూడా ఇక్కడ రాశారు చూడండి. సో 11/2024న 10 లక్షల కిలోల నెయ్యికి ఆర్డర్ ఇచ్చారు. ఒక్కొక్క కిలోకి 495 లెక్క కట్టారు. ఇది నవంబరు 2024న. సో జనవరి 2025న మొత్తంగా 20 లక్షల కిలోలకి ఆర్డర్ ఇచ్చారు. కిలో 513 రూపాయలు. అలాగే మే 2025న 10 లక్షల కిలోలకి ఆర్డర్ ఇచ్చారు. కిలో 600 రూపాయలు. అలాగే 10/10/2025 అక్టోబర్ 10 అంటే అక్టోబర్ 10 2025న 20 లక్షల కిలోలకు ఆర్డర్ ఇస్తే ఈసారి మాత్రం ఏం చెప్పిందంటే మేము 10 లక్షలు మాత్రమే సరఫరా చేయగలమని చెప్పి నందిని డైరీ చెప్పిందంటే అంతకుముందు 20 లక్షలు తీసుకుని ఇచ్చింది. బట్ అప్పుడు మేము 20 లక్షల కిలోల నేతిని సరఫరా చేయలేము, 10 లక్షల కిలోల వరకు మాత్రమే సరఫరా చేస్తామని చెప్పి 10 లక్షల కిలోలే సరఫరా చేసింది. అప్పుడు కేజీ 716 రూపాయలు. నువ్వు నందినికి ఇవ్వలేదు అన్నావు కదా, ఆ నందిని చివరగా తీసుకున్నటువంటి టెండర్లో 716 రూపాయలు కోట్ చేసింది. సో అంటే రేట్ అనేది కొంచెంగా పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ అక్కడతో అది నందిని డైరీ గురించి వచ్చినటువంటి ఆరోపణలు క్లియర్. నెక్స్ట్ ఇందాపూర్ డైరీకి మాత్రమే టెండర్ ఇచ్చారు అనేది ఆరోపణ. సో ఇందాపూర్ డైరీకి మాత్రమే టెండర్ ఇచ్చారు అనేది అవాస్తవం. 7 టెండర్లలో ఈ సంస్థ కేవలం 2 మాత్రమే దక్కించుకుంది. మీరు ఇవ్వలేదు అని బాధపడిన నందినికి 4 వస్తే తర్వాత 2 టెండర్లను ఇందాపూర్ దక్కించుకుంది. వాస్తవానికి నిజంగా చంద్రబాబు నాయుడు బినామీ అయ్యుండి ఆయనే టెండర్లు దక్కించుకోవాలి అనుకుంటే ఆ 4 టెండర్లు ఏదో ఇందాపూర్ దక్కించుకుంటుంది, కానీ 2 ఎందుకు వస్తాయి? ఇందాపూరే 4-5 దక్కించుకుంటుంది కదా, మెజారిటీ నెయ్యి ఇందాపూరే సప్లై చేయొచ్చు కదా. మరి లేదు కదా, మొత్తం 62% నేతిని నందినియే సప్లై చేసింది. మీరు చెప్పే నందిని అదే కదా, బాధపడే నందినియే కదా 62% నెయ్యి ఇచ్చింది. సో ఇందాపూర్ అనేది 2 టెండర్లే దక్కించుకుంది. మొత్తం 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు మాత్రమే వచ్చింది. అంటే నందిని డైరీ ఒక టర్ములో సరఫరా చేసిన నెయ్యి కూడా ఇందాపూర్ సరఫరా చేయాల. సో 10 లక్షల కిలోల సరఫరాకు మాత్రమే అది ముందుకు వచ్చింది. ఎప్పుడు ఇచ్చారో చూడండి. డిసెంబర్ 2025న ఆ 6.5 లక్షల కిలోలకు ఆర్డర్ ఇచ్చారు. 658 రూపాయలు. మనం చెబుతున్నటువంటి నందిని డైరీ చివరగా తీసుకుందంత 716 రూపాయలు. కానీ ఇందాపూర్కి ఎంతకి ఇచ్చారు? 657 రూపాయలకి ఇచ్చారు అప్పుడున్నటువంటి రేటు ప్రకారం. మరి అంటే నందిని డైరీ కంటే ఎక్కువ రేట్ ఇచ్చారా, తక్కువ రేట్ ఇచ్చారా? సో నందిని డైరీ కంటే
తక్కువ రేటే ఇచ్చారు. ఇందాపూర్కి ఏం దోచిపెట్టాల. నిజంగా దోచిపెట్టాలంటే అట్లీస్ట్ ఆ 716 రూపాయలు కేటాయించవచ్చు ఇక్కడ ఇందాపూర్కి. సో ఇందాపూర్కి దోచిపెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. సో ఇక్కడ ఒకటి. రెండోది మళ్ళీ 12/2005న 3.5 లక్షల కిలోలు, అంటే 6.5 3.5 మొత్తంగా వీళ్ళు తీసుకున్నది 10 లక్షల కిలోలు మాత్రమే. అందులో మొదట 658 రూపాయలు అయితే రెండోసారి ఇంకో రూపాయి తగ్గి 657 రూపాయలకే సప్లై చేశారు. మరి ఇందాపూర్ దోచుకోవాలంటే అట్లీస్ట్ మొదటి దానికంటే ఓ రూపాయి పెరుగుద్ది. ఇక్కడ నందిని విషయంలో ప్రతిసారి రేటు పెరుగుతూ వచ్చింది. 495, 513, 600, 716. కానీ ఇక్కడ ఇందాపూర్ డైరీ విషయానికి వచ్చేటప్పటికి ఒక రూపాయి తగ్గింది, పెరగలేదు. ఒక రూపాయి తగ్గింది. పైగా 10 లక్షల కిలోలకే అది తీసుకుంది. ఎందుకంటే దాని సామర్థ్యం అంతే, మేము 10 లక్షల కిలోలే ఇవ్వగలమన్నారు, తీసుకున్నారు కదా. అది నెక్స్ట్ ఆరోపణ ఏంటి? ఇతర డైరీ సంస్థలకు అవకాశం ఇవ్వలేదు అనేది ఆరోపణ, వైసీపీ చేసిన ఆరోపణ. వాస్తవం ఏంటి? టెండర్లలో మొత్తం 7 డైరీలు పాల్గొన్నాయి. వీటిలో నాణ్యతా ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన నందిని, మదర్ డైరీ, సంఘం, ఇందాపూర్ డైరీలకు నెయ్యి సరఫరాకు ఆర్డర్లు ఇచ్చాం. 7 డైరీలు పాల్గొంటే నాణ్యతా ప్రమాణాలలో పాస్ అయిన డైరీలు ఇవే. ఏంటవి? నందిని, మదర్ డైరీ, సంఘం, ఇందాపూర్. ఈ 4 ఎన్డీడీబీతో పాటు మిగతా నాణ్యతా పరీక్షల్లో పాస్ అయినాయి. వాటికే టెండర్ ఆర్డర్లు ఇచ్చారు. అంటే ఇతర డైరీలు పాల్గొనలేదు అనేది అవాస్తవం. 7 డైరీలు పాల్గొన్నాయి. 7 డైరీలు పాల్గొన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆరోపణ, రేట్లు పెంచి ఆర్డర్లు ఇచ్చారు అనేది ఆరోపణ. దానికి కూడా వివరణ ఉంది. 2016లో ఆవు పాలు ధర లీటర్ 17 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య ఉండేది. అప్పుడు ఆవు నెయ్యి కేజీ 278 రూపాయలు. వీళ్ళు అడిగారు కదా 2016-17లో ఇందాపూర్కి 250 నుంచి 300 రూపాయలకే నెయ్యి ఇచ్చినప్పుడు ఇప్పుడు 650 రూపాయలకి ఎందుకు ఇచ్చారని అడిగారు కదా. మరి నందినికి 700కి ఇచ్చారు, అడగలేదే. నందినికి 700కి ఇచ్చారు, అడగలేదే. అప్పుడు ఆవు పాల ధర ఎంత ఉంది? 17 నుంచి 20 రూపాయలు ఉంది. అప్పుడు కేజీ ధర అది. ప్రస్తుతం ఆవు పాల ధర ఎంత ఉంది? 42 రూపాయలు ఉంది. అంటే 17 రూపాయలతో పోలిస్తే సుమారుగా 147% ఆవు పాల ధర పెరిగింది కదా. మరి ఆవు నెయ్యి మార్కెట్ ధరలు కూడా దీనికి అనుగుణంగా ఇప్పుడు 658 రూపాయలు. అంటే ఇది పాల ధర 147% పెరిగితే నెయ్యి ధర 137% పెరిగింది. పాల ధరకు అనుగుణంగానే కానీ నెయ్యి ధర. పాల ధర తగ్గితే నెయ్యి ధర తగ్గుద్ది, పాల ధర పెరిగితే నెయ్యి ధర పెరుగుద్ది. ఇది చిన్న లాజిక్ ఇది. అప్పుడు 20 రూపాయలు, 17 నుంచి 20 రూపాయలు ఉన్నటువంటి పాలు ఇప్పుడు 42 రూపాయలకి చేరాయి. 50 రూపాయలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో విడిగా. సరే, మనం మాట్లాడుకునేది బల్క్ రూపంలో మాట్లాడుకుంటున్నాం. పైగా ఈ రేట్ ఏమి మీరు నేను ఫిక్స్ చేసింది కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసింది కాదు. ఎన్డీడీబీ ఫిక్స్ చేసినటువంటి రేట్ అది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఫిక్స్ చేసినటువంటి రేట్ అది. సో వాళ్ళే ఇప్పుడు పాల ధర ఎంత ఉంది కాబట్టి ఇంతకీ మనం కేజీ నెయ్యి ఇంతకీ టెండర్ ఇవ్వచ్చు, పాల ధర ఎంత ఉంది, కేజీ నెయ్యి ఇంతకీ టెండర్ ఇవ్వచ్చు అనేది చెప్పింది వాళ్ళు. సో ఇతర డైరీ సంస్థలకు ఇంచుమించు ఎక్కువ ధరకి, అంటే పోనీ నందిని డైరీ ఇప్పుడు దీనికి అంటే ఇందాపూర్కే కేవలం ఆ రేటుకి ఇచ్చి 658కి, మిగతా డైరీలు ఇంకా ఉన్నాయి కదా, మిగతా 2-3 డైరీలు వాటికి ఏమైనా తక్కువకి ఇస్తే ఫీల్ అవ్వాలి. కానీ ఇతర డైరీలతో సమానంగానే దీనికి ఇంకో రూపాయి తక్కువే, ఇందాపూర్ ఇంకో రూపాయి తక్కువే తీసుకుంది ఇతర డైరీలతో పోలిస్తే. సో అది గుర్తుపెట్టుకోవాలి. కమిషన్ల కోసం రేటు పెంచారు అనేది ఆరోపణ. NCDFI ఆవు వెన్న ధర, దేశవ్యాప్తంగా ఆవు నెయ్యి హోల్సేల్ మార్కెట్ పరిస్థితులను పరిశీలించి ఎన్డీడీబీ నిపుణులను సూచించే ధరలను మాత్రమే పరిగణలో తీసుకున్నాం. సో అందువల్ల ఇవి ఆరోపణలు ఇందాకే చెప్పాయి, ఇవేమీ వాళ్ళు సొంతగా నిర్ణయించిన ధరలు కాదు. సో పరిధి మీరి కట్టబెట్టారు. సో పెరిగిన ధరల వల్ల బోర్డు రిజల్యూషన్ నెంబర్ 484 మేరకు 20 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయలేమని నందిని డైరీ చెప్పింది. అందులో కేవలం 10 లక్షల కిలోలు మాత్రమే సరఫరా చేస్తామని తెలిపింది. నెయ్యి సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు రవాణా పరిధిని దాటి L2గా నిలిచిన జాతీయ స్థాయి డైరీలకు అవకాశం ఇచ్చాం. ఇక్కడ నందిని డైరీ ఫస్ట్ 20 లక్షల కిలోలకు ఆర్డర్ తీసుకుని 20 లక్షలకు వాటికి ఆర్డర్ శాంక్షన్ చేస్తే మేము 20 లక్షలు ఇవ్వలేం, 10 లక్షల కిలోలే ఇవ్వగలమని చెప్పింది. మరి మిగిలిన 10 లక్షల కిలోలు ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో అప్పుడు కూడా L2గా నిలిచిన సంస్థకి జాతీయ స్థాయి డైరీకే వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో 2019-24 మధ్య ఇందాపూర్ టెండర్లలో పాల్గొనలేదు. ఇది వీళ్ళు చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ. ఇది పచ్చి అబద్ధం. 2019-24 మధ్య ఇందాపూర్ డైరీ 6 సార్లు టెండర్లో పాల్గొంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇందాపూర్ పాల్గొంది, 6 సార్లు పాల్గొంది. కానీ ఎందుకు ఇందాపూర్ వీళ్ళ పేరు వీళ్ళకి తెలియదంటే మనం బోలే బాబాతో మిలాఖత్ అయిపోయాం. బోలే బాబాతో కేజీకి 25 రూపాయల కమిషన్ కోసం మిలాఖత్ అయిపోయాం కాబట్టి ఆ కింద ఏం వచ్చినాయి అనేది మన కంటికి కనపడదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా 6 సార్లు పాల్గొంది.
నువ్వు ఎందుకు టెండర్ ఇవ్వలేదు అనేది బహిరంగ సత్యమే. మనం కమిషన్లకు కక్కుర్తిపడ్డాం, బోలేబాబాతో బేరం ఆడుకున్నాం, తర్వాత దాన్ని ముసిగేసి ఏఆర్ డైరీకి ఇచ్చాం, వైష్ణవికి ఇచ్చాం, మాల్మాంగాకి ఇచ్చాం. అందరి దగ్గర నుంచి కూడా కమిషన్లు దండుకున్నాం. కాబట్టి కమిషన్లు ఇవ్వదు కాబట్టి ఇందాపూర్కి మీరు టెండర్ ఇవ్వాల. కానీ ఇక్కడ కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి కాదు టెండర్ ఇచ్చేది, నాణ్యతా ప్రమాణాలు పాస్ అయిన వాళ్ళకి టెండర్ ఇస్తారు. కాబట్టే ఇది నాణ్యతా ప్రమాణాలు పాస్ అయింది కాబట్టే దీనికి ఇప్పుడు టెండర్ ఇచ్చారు. నీ హయాంలో పాల్గొనలేదని చెప్పింది అబద్ధం. వైసీపీ హయాంలో ఇందాపూర్ 6 సార్లు పాల్గొంది. ఇది టీటీడీ ఇచ్చినటువంటి నివేదిక. ఇది నేను చెప్తున్నది కాదు. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణ కూడా అసత్యమేననేది నిన్న టీటీడీ ఇచ్చిన వివరణ బట్టి స్పష్టంగా అర్థమవుతుంది.